ఫ్రెండ్స్, నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని రంగాపురం అనే గ్రామానికి ఒక 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముచ్చట్ల మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట ఇది. ఈ గుడిని 1176వ సంవత్సరంలో చాళుక్య రాజులు నిర్మించారు. అలాగే శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలనలో ఈ ఆలయ గాలిగోపుర నిర్మాణం జరిగిందని ఈ ఆలయంలో ఉన్న ఆనాటి శిలాశాసనంలో మెన్షన్ చేశారు. ఈ గుడిలోకి రాత్రి వేళ ముక్కోటి దేవతలు వచ్చి ముచ్చటించుకుంటారంట. అందుకే ఈ ఆలయం పేరు ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని పెట్టడం జరిగింది. ఈ శివాలయంలో ఉన్న శివలింగాన్ని అగస్త్య మహర్షి వారు ప్రతిష్ఠించారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. శివలింగం పక్కనే ఇక్కడ ఇంకొక ఆలయంలో శ్రీ బ్రహ్మరాంబిక అమ్మవారి విగ్రహం ఉంది. ఈ గుడి పక్కనే ఒక కోనేరు ఉంది. దీన్ని మిస్టీరియస్ కోనేరు అనవచ్చు. ఎందుకంటే ఈ కోనేరులోని నీళ్లు ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి అనే టెంపుల్ కి ఎవరికి కనిపించకుండా కొండల్లో నుంచి వెళ్తున్నాయి. ఈ కోనేరులోని నీళ్లు ఇక్కడ నుంచి యాగంటి టెంపుల్ కి ఎలా వెళ్తున్నాయో తెలుసుకుందామని ఇక్కడ ఉన్న ప్రజలు ఈ కోనేరులో పసుపు కుంకుమ సంచుల నిండా తీసుకొచ్చి పోశారంట. పసుపు కుంకుమ కలిపిన నీళ్లు యాగంటి క్షేత్రంలో ఉన్న చిన్న కోనేరులోకి వచ్చాయంట. అలా ఈ రెండు కోనేరులకు లింకు ఉందని తెలుసుకున్నారు.